శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను శ్రీ బొమ్మిడి అచ్చారావు గారు రచించినటువంటి 'అమావాస్య రాత్రి' అనే ఒక సస్పెన్స్ స్టోరీని చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఈ 2 రోజులుగా మీ అన్నయ్య ఎక్కడున్నారో తెలీదు. కాస్త వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి కనుక్కో కేశవా అన్నది రాధ. కేశవ్ వదిన గారి వైపు చూడకుండానే, ఏదైనా ఆఫీసు పని మీద వెళ్ళాడేమో వదినా, అప్పుడప్పుడు ఇలా వెళ్ళటం అన్నయ్యకు అలవాటే కదా అన్నాడు. రాధ అతనిలా తేలిగ్గా తీసుకోలేదా విషయాన్ని. నాకు చెప్పకుండా క్యాంపు వెళ్ళరు, కనీసం ఆఫీస్ అటెండర్తోనైనా కబురు చేస్తారు, గుడ్డలు తీసుకెళ్తారు, క్యాంపు కాదని ఖచ్చితంగా చెప్పగలను అన్నది. కేశవ్ ఓ 2 క్షణాలు ఏదో ఆలోచించుకుని, సరే వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి వస్తాను, నువ్వు అనవసరంగా వర్రీ కావద్దు వదినా అన్నాడు. ఓ గంట తర్వాత తిరిగి వచ్చి, అన్నయ్య 2 రోజులుగా ఆఫీస్కి రావటం లేదని చెప్పారొదినా అన్నయ్య కొలీగ్స్ అన్నాడు కేశవ్. రాధ మ్రాన్పడిపోయింది. కొద్ది క్షణాల వరకు తేరుకోలేకపోయింది. ఏమిటి కేశవా, అయితే 2 రోజుల నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావటం లేదు వదినా. వాళ్ళు చెప్పిన వెంటనే పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య ఏనాడు ఇలా చేయలేదు. నిన్న ఉదయం ఆఫీసుకి బయలుదేరిన వ్యక్తి ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడో, ఈ రోజు వరకు ఇంకా ఎందుకు రాలేదో అంతుపట్టకుండా ఉన్నది అన్నాడు కేశవ్. రాధ విచారవదనంతో, ఆయన స్నేహితుల్ని ఎంక్వైరీ చేయలేకపోయావా? అసలు నిన్నటి నుంచి నిన్ను వెళ్ళిరమ్మంటుంటే వెళ్ళావే కాదు, నిష్ఠూరం బాధ కలగలిపిన గొంతుతో అన్నది. అనుకోని క్యాంపు మీద వెళ్ళి ఉంటాడనుకున్నాను, అందుకే ఇప్పటిదాకా ఎదురుచూశాను. నువ్వు భయపడటం చూసి వెళ్ళాను ఆఫీస్కి. నీ అనుమానమే నిజమయ్యింది. అన్నయ్య నిన్న ఆఫీసుకి అసలు వెళ్ళనే లేదంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. అంత బలమైన కారణం ఏమిటో తెలుసుకోవద్దా? కొంపతీసి ఏదైనా యాక్సిడెంట్? రాధ గొంతు వణికింది దుఃఖంతో. అబ్బెబ్బే, అలాంటిదేం లేదు వదినా. ఈ 3-4 రోజులుగా సిటీలో యాక్సిడెంట్ ఏమీ జరగలేదు. అలాంటిదేమైనా ఉంటే లోకల్ పేపర్లో వెంటనే వచ్చేస్తుంది. పైగా నిన్న ఉదయం అనగా వెళ్ళాడు అన్నయ్య ఓదార్పుగా అన్నాడే కానీ మనసులో ఏదో అనుమానం పీకుతోంది కేశవ్కి. వారం రోజులుగా తన అన్న జయరాం ఏదో మానసికమైన అశాంతికి లోనైనట్టు కేశవ్ గమనించాడు. కానీ అన్నను ఆ విషయమై ఏమీ అడగలేదు. కుటుంబ సమస్యలో మరేదైనా ఆఫీసు వ్యవహారమో అతన్ని సతమత పెడుతూ ఉండొచ్చునని ఆ విషయానికి అంత ప్రాధాన్యతనివ్వలేదు కేశవ్. ఇప్పుడు అన్నయ్య అంతర్ధానానికి ఆ మానసిక అలజడికి ఏదైనా సంబంధం ఉన్నదా అని ఆలోచించాడు. వదిన బాగా కంగారు పడిపోతోంది. ఆమెకు అన్నయ్య అంటే గొప్ప ప్రేమ, ఆరాధన, అంతకు మించిన గౌరవాభిమానాలు ఉండటం వల్ల అతనికి తలనొప్పి వచ్చినా తనకు పెద్ద జబ్బు చేసినట్టు హడావిడి చేసేస్తుంది. అంతా చిన్నపిల్లల మనస్తత్వం. అన్నయ్యకు ఒక్కడే కొడుకు, 6 ఏళ్ల కుమార్, కాన్వెంట్లో చదువుకుంటున్నాడు. ఆ తరువాత ఆమెకు సంతానం లేదు. అందుకేనేమో అన్నయ్య పట్ల మరీ ప్రేమాభిమానాలు ఎక్కువైపోయాయి. అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన నాకు బాగా తెలుసు వదినా, ఆయన్ని కనుక్కుని వస్తాను అని బయలుదేరాడు కేశవ్. రాబోతున్న కన్నీంటిని బలవంతాన అదిమిపెట్టి తలూపింది రాధ. కేశవ్ చెప్పిన స్నేహితుడు కరుణాకర్. అతను వెళ్ళేసరికి బయటకు ఎక్కడికో వెళ్ళటానికి తయారవుతున్నాడు. కేశవుని చూసి పలకరింపుగా నవ్వి, ఏమోయ్ రారా, మీ అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. కేశవ్ అంత క్రితం ఆఫీసుకు వచ్చి జయరాం గురించి అడిగినప్పుడు కరుణాకర్ కూడా ఉన్నాడక్కడ. ఆఫీసు క్లోజింగ్ అవర్లో వెళ్ళాడు కేశవ్. అప్పుడు కరుణాకర్ని వివరాలు అడగలేదు. కబురందు చెయ్యాలనే హడావిడిలో వదిన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఆ విషయమే మిమ్మల్ని అడగటానికి వచ్చానండి. అన్నయ్యకి మీరు క్లోజ్ ఫ్రెండ్ కదా, మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయని వచ్చాను. వదిన బాగా ఆందోళన పడిపోతోంది. అసలు అన్నయ్య మీతో ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. మొన్న అంటే సోమవారం సాయంత్రం 6 గంటలు దాటే వరకు ఆఫీసులోనే ఉన్నాం మేమిద్దరం. మీ అన్నయ్య మామూలుగానే ప్రవర్తించాడు. నాతో సాధారణంగా అన్ని విషయాలు చర్చిస్తాడు. ఏదైనా ప్రత్యేకమైన సమస్య ఉంటే చెప్పి ఉండేవాడు. నిన్న ఉదయం 10 గంటలకు మామూలుగానే బయలుదేరాడండి ఆఫీసుకు. మరి ఇంతలోనే ఏమైపోయిందంటారు? నిన్న ఆఫీసుకి మాత్రం రాలేదు, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకో సెలవు పెట్టి ఉంటాడనుకున్నాం. కానీ ఈరోజు కూడా రాకపోయేసరికి మా మేనేజర్ని అడిగాను. సెలవు పెట్టలేదని తెలిసింది. సాయంత్రం మీ ఇంటికొద్దామనుకుంటూ ఉండగా ఆఫీసుకి నువ్వే వచ్చావు. కేశవు అయోమయంగా చూశాడు కరుణాకర్ వంక.
అయితే అన్నయ్య ఆచూకీ తెలుసుకునే అవకాశమే లేదంటారా అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను. ఒకలాగా అయ్యే అవకాశం ఉంది అన్నాడు కరుణాకర్ సాలోచనగా. కేశవ్ ఆశగా చూశాడతని వంక. మరేం లేదు, మీ అన్నయ్య సిద్ధుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళాడేమోననుకుంటున్నాను అన్నాడు కరుణాకర్. కేశవు విస్తుపోయి, సిద్ధుడా, అతనెవరు అన్నాడు. పరిస్థితి ఇంతవరకు వచ్చాక నీకు చెప్పకపోవటం భావ్యం కాదు. మీ అన్నయ్యకి ఈ మధ్య డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది. కష్టపడన అవసరం లేకుండా తేలిగ్గా డబ్బు చేసుకోవటం మీద దృష్టి కేంద్రీకరించాడు. అందుకు నిత్యానంద స్వామి అనే సిద్ధుడే కారణం అన్నాడు కరుణాకర్. ఎవరా నిత్యానంద స్వామి? అభ్యంతరం లేకపోతే వివరాలు చెప్పండి అన్నాడు కేశవ్. జయరాంకి వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అది అతను చేసుకున్న ఖరీదైన అలవాట్ల వల్ల పెరిగాయి. ఆదాయాన్ని ఖర్చుకు తగ్గట్టు పెంచుకోవాలనే తపనలో అతనికి ఎవరో సలహా ఇచ్చారు. రాగిని బంగారంగా మార్చే ప్రక్రియ తెలిసిన వ్యక్తి రాజవొమ్మంగి అడవుల్లో ఉన్నాడని, అతను రాగిని బంగారంగా మార్చే మూలికల గురించి బాగా తెలిసినవాడని. జయరాం వెంటనే రాజవొమ్మంగి వెళ్ళాడు. అది బాగా అడవి ప్రాంతం. అయితే ఈ మధ్యనే నాగరికత ఆ అడవి పొలిమేరల్లోకి ప్రవేశించి గిరిజన కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకునే వరకు వచ్చింది. అంత క్రితం ఏజెన్సీ సరుకులన్నీ గిరిజనులు గోకవరం సంతలో అమ్ముకుంటూ ఉండేవారు. ఇప్పటికీ సగానికి పైగా అటవీ సంపద గోకవరంలో అమ్మకానికి వస్తూ ఉంటుంది. దళారులు కొని మారుబేరాలకి అమ్ముతూ ఉంటారు. జయరాం తనకి వివరాలు చెప్పిన గిరిజన వ్యక్తిని తన వెంట రాజవొమ్మంగి తీసుకువెళ్ళాడు. అడవి ప్రాంతమంతా ఆ వ్యక్తి చాలాసేపు తిప్పాడు జయరాంని. చివరికి బాగా కీకారణ్యంలో ఉన్న జనసంచారం లేని ఓ చీకటి కోణం దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ వరుసగా 5-6 కొండగుహలున్నాయి. ఓ కొండగుహ మాత్రం మనుషులు సంచరిస్తూ ఉన్న సూచనలతో కనిపించింది. ఆ వ్యక్తి జయరాంని ఆ కొండగుహ లోపలికి తీసుకువెళ్ళాడు. అంతదాకా ఎంతో ధైర్యంగా వచ్చిన జయరాంకి ఆ నిర్జన కీకారణ్యం, భయంకరమైన నిశ్శబ్దం, మారుమూల చీకటి గుహలు చూశాక ధైర్యం సడలిపోవటం మొదలయ్యింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని మనసులో చాలాసార్లు అనుకున్నాడు. కానీ బంగారం మీది ఆశ అతన్ని ముందుకే నెట్టింది. గుహలోపల అతి తక్కువ కాంతిలో ఓ చమురు దీపం వెలుగుతోంది. ఆ వెలుతురులో ఓ ఎత్తైన బండరాతి మీద పులిచర్మం ఆసనంగా కూర్చుని ఉన్న ఓ ముదుసలి కనిపించాడు జయరాంకి. అతని గడ్డం, మీసాలు, జుట్టు ముగ్గుబుట్టల తెల్లగా ఉన్నాయి. కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉన్నట్టుగా ఉన్నాడతను. జయరాం అతన్ని తీసుకొచ్చిన గిరిజన యువకుడు ఆ వ్యక్తి కళ్ళు తెరిచే వరకు అక్కడే మౌనంగా నిల్చుని ఉండిపోయారు. 10 నిమిషాల తర్వాత అతను కళ్ళు తెరిచి ఎదురుగా వినయంగా నించుని ఉన్న గిరిజన యువకుణ్ణి, జయరాంని చూశాడు. ఎవరు నాయనా నువ్వు అని అడిగాడు. గిరిజన యువకుడు మోకరిల్లి, అయ్యోరు, తమ దర్శనానికి వచ్చిండు దొర, నేనే తోలుకొని వచ్చినా అన్నాడు. కూర్చో నాయనా, ఏమిటి నువ్వు వచ్చిన పని అని అడిగాడు ముసలాయన. స్వామి, తమరు సిద్ధపురుషులని, నిత్యానంద స్వాములని ఈ యువకుడి వల్ల తెలుసుకున్నాను. తమరు బంగారాన్ని రాగి నుంచి సృష్టిస్తారని, అందుకు కొన్ని వనమూలికల్ని ఉపయోగిస్తారని, వాటి విషయం మీకు తప్ప మరెవరికీ తెలియదని ఈ కుర్రవాడు చెప్పగా విని తమ దర్శనార్థం వచ్చాను. నేను ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాను. తమరు అనుగ్రహిస్తే నా ఇబ్బందులన్నీ తీరిపోతాయి అన్నాడు జయరాం వినయంగా. నిత్యానంద స్వామిగా పరిచయమైన ఆ సిద్ధుడు మందహాసం చేస్తూ పొడవాటి గడ్డాన్ని నిమురుకుంటూ, ఎందుకు నాయనా నీకీ ఆరాటం? ఉన్నదాంతో తృప్తి పడలేవా అన్నాడు. నాకొచ్చే జీతం ఏ మూలకు సరిపోవటం లేదు స్వామి, అందుకే తమ దగ్గరకు వచ్చాను. నేను డబ్బు సమస్యల్లో పడి కొట్టుకుంటున్నాను. నన్ను వారించకండి స్వామి. అయితే ఆ వనమూలికలు ఎక్కడ దొరుకుతాయో, వాటిని ఎలా ఉపయోగించాలో అన్నీ వివరంగా చెబుతాను. అమావాస్య రోజున తప్ప అవి కంటికి కనిపించవు. నువ్వు వచ్చే చతుర్దశి రోజున ఓసారి వచ్చి కనిపించు. అమావాస్య రోజున జరగవలసిన తంతు కొంత ఉన్నది. ఆ వివరాలు చతుర్దశి రోజున చెబుతాను. జయరాంకి ఆనందంతో వెంటనే నోటమాట రాలేదు. అలాగే స్వామి, ఈరోజు ద్వాదశి, ఎల్లుండే కదా చతుర్దశి, తప్పక తమ దర్శనం చేసుకుంటాను అన్నాడు. చతుర్దశి రోజున పగటిపూట మాత్రమే రా. ఈరోజు ఆదివారం, మంచి రోజున వచ్చి నన్ను కలిశావు. మంగళవారం చతుర్దశి రోజు, అది కూడా మంచి రోజు, వెళ్ళిరా అన్నాడు సిద్ధుడు. మహాప్రసాదం స్వామి, ఆజ్ఞ ఇప్పించండి. వెళ్ళిరా నాయనా అన్నాడు సిద్ధుడు. జయరాం తనకి గైడులా వ్యవహరించిన ఆ గిరిజన యువకుడి సహాయంతో
అడవి నుంచి బయటకొచ్చాడు. కరుణాకర్ చెప్పింది సంభ్రమాశ్చర్యాలతో విన్నాడు కేశవ్. అయితే నిన్న మంగళవారం, తిథి చతుర్దశి ఏమో, కాస్త క్యాలెండర్ చూసి చెప్పండి అన్నాడు. అతనిలో ఆతృత అధికమయ్యింది. బంగారం మోజులో పడి అన్నయ్య ఏదో క్రూర వలయంలో చిక్కుకున్నాడనిపిస్తోంది అతనికి. కరుణాకర్ క్యాలెండర్ చూసి, కరెక్టే, ఈరోజు అమావాస్య, అందుకనే మీ అన్నయ్య వెళ్ళి ఉంటాడు, అనుమానం లేదు. ఆదివారం రాజవొమ్మంగి వెళ్ళి వచ్చాడు. సోమవారం నాకు ఆఫీసులో ఈ సంగతి చెప్పాడు. నేను కొట్టిపారేశాను. అదంతా ఉత్తది. ఎవడో నిన్ను వెర్రిబాగుల వాణ్ణి చేసి ఆడిస్తున్నాడు. రాగితో బంగారం చేయటమేమిటి? నీకు ఈ మూఢనమ్మకాలు ఎలా వంటపట్టాయి అని కేకలేశాను. మీ అన్నయ్య తన పట్టు వదల్లేదు. అలాంటి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు అంటూ హెచ్చరించాను. సోమవారం 6 గంటల వరకు మా మధ్య ఇదే చర్చనీయాంశమయ్యింది. నిన్న ఉదయం నుంచే కదా జయరాం కనపడటం లేదు. ఖచ్చితంగా రాజవొమ్మంగి వెళ్ళే ఉంటాడు అన్నాడు. కేశవులో ఉద్వేగం, అసహనం చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడెలా? అన్నయ్యకి ఏదైనా ఆపద సంభవిస్తే అన్నాడు భయంగా. అదే నేను ఆలోచిస్తున్నాను. సరే, ఓ పని చేద్దాం. మనం వెంటనే రాజవొమ్మంగి వెళ్దాం. అక్కడ మీ అన్నయ్య ఆచూకీ తెలియవచ్చు. అమావాస్య ఈరోజే కదా. అక్కడ ఏదో తంతు ఉందన్నాడు. మరి అదెలాంటి తంతో? కనీసం ఆఫీసుకి సెలవు కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడంటే ఉద్యోగం పట్ల కూడా అతనికి శ్రద్ధ పోయింది. బంగారం వచ్చి పడుతుంటే జీతం రాళ్లతో పనేమిటనుకుని ఉంటాడు. నువ్వు మీ ఇంటి దగ్గరే ఉండు. ఓ అరగంటలో నేను వస్తాను. 8 గంటలకు రాజవొమ్మంగి పోయే బస్సు ఉంది. ఇప్పుడు 7 గంటలవుతోంది కదా, దొరుకుతుంది అన్నాడు కరుణాకర్. కేశవ్ ఇల్లు చేరేసరికి రాధ ఆతృతగా అతని కోసమే నిరీక్షిస్తూ గడపలోనే నించుంది. బాబు కేశవ, మీ అన్నయ్య ఏం చేశారో తెలుసా అన్నది ఉద్వేగంతో కూడిన దుఃఖంతో. ఏం చేశాడు వదినా? కేశవ గుండె దడదడా కొట్టుకోసాగింది. మధ్యాహ్నం మన కుమార్ కాన్వెంట్కి వెళ్ళి కుమార్ని తీసుకుని వెళ్ళారట. అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారో, మళ్ళీ అంత అర్జెంటుగాను వచ్చి కుమార్ను తీసుకుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో నాకేమీ అర్థం కావటం లేదు. ఇంటికి కూడా రాకుండా ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకేమీ బోధపడటం లేదు. జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఏమిటో అయిపోతున్నట్టు, ఏదో జరగకూడనిది జరిగిపోతున్నట్టు నా మనసు కీడు శంకిస్తోంది. ఆమె తూలి పడిపోబోయి అంతలోనే నిలదొక్కున్నది. వదినా, అప్సెట్ కావద్దు, అలా కూర్చో. అసలేం జరిగిందో చెప్పు. అన్నయ్య కుమార్ కాన్వెంట్కి వెళ్ళడమేమిటి? కుమార్ని తీసుకెళ్లటమేమిటి? ఎవరు చెప్పారు ఈ విషయం? ఎవరో కాదు, కుమార్ క్లాస్ టీచరే. స్కూల్ అయిపోయాక ఆమె కుమార్ని వాళ్ళింటికి తీసుకుపోయి ప్రతి సాయంత్రం ట్యూషన్ చెప్తూ ఉంది కదా. ఈరోజు కూడా అలాగే కుమార్ని తీసుకువెళ్ళి ఉంటుంది. కుమార్తో వస్తూ ఉందని ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆ టీచర్ ఒక్కరితే వచ్చింది. కుమార్ ఏడనే అడిగాను. ఆమె నిర్ఘాంతపోయి, మధ్యాహ్నం వాళ్ళ డాడీ వచ్చి తీసుకువెళ్ళారు కదండి, పుస్తకాలు క్లాసులోనే ఉండిపోయాయి, ఇచ్చిపోదామని వచ్చాను. కుమార్ని వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి తీసుకురాలేదా అని అడిగింది. నా గుండెలు చల్లబడిపోయాయి. ఆమెకేదో సమాధానం చెప్పి పంపేసి నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నది రాధ ఆయాసపడుతూ. కేశవ్ నిర్ఘాంతపోయాడు. అన్నయ్య నిన్న ఉదయం అడవికి వెళ్ళి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. కుమార్ని ఎందుకు తీసుకెళ్ళినట్టు? మాట మాత్రంగానైనా వదినతో కానీ తనతో కానీ అసలు సంగతి ఎందుకు చెప్పలేదు? ఊళ్ళోకి వచ్చి కూడా ఇంటికి ఎందుకు రాలేదు? అసలు కుమార్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఊహించడానికి కూడా భయంగా ఉంది కేశవ్కి. సరిగ్గా అప్పుడే కరుణాకర్ తయారై వచ్చాడు. కేశవ్ చెప్పింది విని చేష్టలుడిగినట్టు నిల్చుండిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత తేరుకుని, కేశవ్, వెంటనే రాజవొమ్మంగి వెళ్ళాలి. మీ అన్నయ్య కుమార్ని అక్కడికే తీసుకెళ్ళి ఉంటాడు అన్నాడు కరుణాకర్. రాధ అయోమయంగా చూసింది వాళ్ళిద్దరి వంక. కరుణాకర్ వంక చూసి, ఏమిటి మీరు చెప్తున్నది? రాజవొమ్మంగి ఏమిటి? కుమారుని అక్కడికి తీసుకువెళ్ళటం ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. నా గుండె ఆగిపోయేలా ఉంది. ఒకేసారి తండ్రి కొడుకులిద్దరూ మాయమయ్యారు, తట్టుకోలేకపోతున్నాను అన్నది బేలగా. వదినా, ధైర్యం తెచ్చుకో. నేను, కరుణాకర్ గారు అన్నయ్యను వెతకటానికి వెళ్తున్నాం. నేను బహుశా రాత్రికి రాను. 1-2 రోజులు పట్టినా పట్టొచ్చు తిరిగి రావటానికి. నువ్వేం కంగారు పడొద్దు. అన్నయ్యను తీసుకుని వస్తాను. కుమారు, అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తారు. నువ్వు భోంచేసి నిద్రపో, తలుపులు జాగ్రత్తగా వేసుకో అంటూ ధైర్యం చెప్పాడు రాధకి. భోంచేసి వెళ్ళు అన్నది గొంతు పెకల్చుకుని. అలాగో. బస్సు వెళ్ళిపోతుంది, వెళ్తున్నాం అంటూ హడావిడిగా కరుణాకర్తో బయలుదేరాడు కేశవ్. వచ్చావా నాయనా? అలా కూర్చో. ఈరోజు చతుర్దశి మంగళవారం. నీ సంకల్పానికి దృఢత్వం కలిగించే రోజు.
ఈ రోజెందుకు రమ్మన్నానో తెలుసా అడిగాడు సిద్ధుడు జయరాం వంక నవ్వుతూ చూసి. చెప్పండి స్వామి అన్నాడు వినమ్రంగా. చూడు నాయనా, ఈ బంగారం సృష్టికి చాలా వ్యయప్రయాసలకి వార్చాలి. చాలా శ్రమతో కూడిన సాధన చెయ్యాలి. నీకు సమ్మతమేనా? సమ్మతమే స్వామి, సెలవివ్వండి. అన్నట్టు అడగటం మరిచాను. నువ్వు సంతానవంతుడివే కదా, నిస్సంతుడివి కాదు కదా? సంతానవంతుణ్ణే స్వామి, 6 ఏళ్ల కొడుకున్నాడు. భేష్, నీ తపస్సుకు పరిపూర్ణత్వం కలగాలంటే నీ వెంట నీ కొడుకు కూడా ఉండాలి. నా కొడుకా? అంతటి పసిపిల్లడు వాడు ఈ అడవిలోకి ఎలా రాగలడు, ఎలా ఉండగలడు? నువ్వు తీసుకురా. నీ కొడుకు నీ వెంట ఉండటానికి అభ్యంతరమేముంటుంది? సాధన పూర్తి కాగానే మూలికలతో పాటు స్వర్ణ సాధనా శక్తితో ఆనందంగా వెళ్ళిపోవచ్చును కదా ఇరువురు కలిసి. అవుననుకోండి, మరి ఇప్పుడు ఎలా తీసుకురావటం? సాధన ప్రారంభించేది రేపు అమావాస్య రోజున కదా. నువ్వు తిరిగి వెళ్ళి రేపు సాయంత్రానికి నీ కొడుకుని వెంట పెట్టుకునిరా. రేపు రాత్రి క్రతువు ప్రారంభమవుతుంది. జయరాం అయోమయావస్థలోనే అంగీకార సూచికంగా తలాడించాడు. ఈ రాత్రికి ఎక్కడైనా విశ్రమించు, నీ ఇంటికి వెళ్ళకూడదు. ఇదిగో మంత్రించిన విభూతి నీ అసట పెడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వు దీక్షాబద్ధుడివై ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా మంత్రం బెడిసి కొడుతుంది. ఇష్టమే కదా? ఇష్టమే స్వామి, కానీ నా కొడుకుని తేవటం గురించే ఆలోచిస్తున్నాను. నా ఇంటికి వెళ్ళకూడదంటున్నారు, ఎవరితోనూ చెప్పకూడదంటున్నారు. అదేమంత కష్టమైన పని? నీ బిడ్డ పాఠశాలలో చదువుకుంటున్నాడంటివి కదా. రేపు ఉదయం బయలుదేరి సరాసరి పాఠశాల నుంచి నీ కుమారుణ్ణి వెంట పెట్టుకుని తిరిగి ఇక్కడికి సూర్యాస్తమయం జరిగేటప్పటికి తీసుకురాలేవా? తీసుకురాగలను స్వామి. మంచిది, వెళ్ళిరా నాయనా. ఈ విషయం నీకత్యంత ఆప్తులైన వాళ్లకు కూడా తెలియకూడదు. నువ్వు ఈ క్రతువు మొదలుపెట్టావు, మధ్యలో వెనుకంజ వేస్తే అంతా అరిష్టమే, గుర్తుంచుకో. అలాగే స్వామి, ఈ రాత్రికి ఇక్కడెక్కడో గడిపి రేపు బయలుదేరి మా ఊరు వెళ్తాను. మీరు చెప్పినట్టే రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయినాక నా బిడ్డతో ఇక్కడికి వస్తాను. మంచిది, వెళ్ళిరా అన్నాడు సిద్ధుడు. మర్నాడు కుమారుని తీసుకుని వచ్చాడు జయరాం. రా నాయనా, వీడు నీ బిడ్డ. ఆహా, అచ్చు నీ పోలికల్నే పుణికి పుచ్చుకున్నాడు. రా బిడ్డ, నువ్వు కూడా ఈ దర్భాసనం మీద కూర్చో అన్నాడు సిద్ధుడు నవ్వుతూ తండ్రి వెనుకగా భయంగా ఒదిగి ఉన్న కుమారుని చూసి. భయం లేదు కుమార్, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చెయ్యి అన్నాడు జయరాం. కుమార్ భయంగా సిద్ధుడి వంక చూస్తూ నమస్కారం చేశాడు. అప్పుడు రాత్రి 7 గంటలు దాటి 20 నిమిషాలయ్యింది. సిద్ధుడు జయరాం వైపు దయగా చూస్తూ, నీ బిడ్డను తీసుకొస్తున్నట్టు ఎవరితోనూ చెప్పలేదు కదా అన్నాడు. లేదు స్వామి, అసలు నేనెవరినీ కలుసుకోలేదు, పెదవి విప్పి మాట్లాడలేదు. మీరు చెప్పిన విధంగానే దీక్ష వహించి మా బాబును తీసుకువచ్చాను. ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి అన్నాడు జయరాం. చెబుతాను. రాత్రి సరిగ్గా 12 గంటలకు దీక్షలో కూర్చోవాలి. అందుకు కావలసిన రంగం సిద్ధం చేస్తాను. ఈ లోపల మీ ఇద్దరూ ఏదో ఇంత తిని ఈ గుహలో విశ్రమించండి అన్నాడు సిద్ధుడు. అలాగే స్వామి, తమ ఆజ్ఞ అన్నాడు జయరాం. కుమారికి ఇదంతా చాలా వింతగా భయంగా అనిపిస్తోంది. ఏదో ఎప్పుడూ చూడని కొత్త వాతావరణం, భీభత్సంగా ఉన్న గుహ, దెయ్యాల్లా చుట్టూ చెట్లు, గుట్టలు, పుట్టలు. గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే తండ్రిని అంటి పెట్టుకుని ఉండిపోయాడు. జయరాం మనసు నిండా బంగారము, దాన్ని గురించిన ఆలోచనలు ముసురుకుంటున్నాయి. తన చిరకాల వాంఛితం నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలవుతున్నాడు. అమావాస్య రాత్రి కథ మొదటి భాగం సమాప్తం. తరువాయి కథ రెండవ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.